जोहार जोहार अमर है करसियर अमर है अमर है करसियर अमर है चंद्रगुप्तला जोहार करसियर गार की जोहार 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 करसियर गार की जोहार जोहार अमर है करसियर गार अमर है करसियर गार अमर है करसियर गार కొనసాగిద్దాం కరసిహరి గారి ఆశయాలు కొనసాగిద్దాం కరసిహరి గారి ఆశయాలు కొనసాగిద్దాం కరసిహరి గారి ఆశయాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం జోహార్ కేసీఆర్ గారు जोहार गारू जोहार 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 करसियर गारू जोहार 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 करसियर गारू అంబేద్కర్ చౌరస్తాలో నగరసీఐ గారు 13 రోజు ప్రకటించడం జరిగింది. మరి వారికి టీఆర్ఎస్ నివాళులు అర్పించడం జరిగింది. మరియు వారి రాజకీయ జీవితంలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగినప్పుడు 2001 తర్వాత మరి ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలో జడ్పీ చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది. ఆ మూమెంట్లో కూడా కర్రశ్రీయర్ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు 10 ఎంపీటీసీ సీట్లు మరియు జడ్పీ సీట్లు గెలవడం జరిగింది. మరి వారు దమ్మున్న నాయకులు. మరి వారు ప్రజల పట్ల చాలా అభిమానం ఉంది. మరి ప్రజలు కూడా వాళ్ళని చాలా అభిమానించేది. మరి వారు ఎన్నో పదవులు అలంకరించడం జరిగింది. ఎంపీటీగా మరియు జడ్పీటీసీగా మరియు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా కూడా కొనసాగడం జరిగింది. మరి వారు అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు నిన్న మరణించడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి ఇవాళ రప్పించడం జరిగింది. కార్యక్రమం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కరసిహరి గారికి ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడే అబ్బాయి గారు చెప్పడం జరిగింది. వారు పేడ మనవి చెంది అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవ అందించినటువంటి నాయకుడు. టీడీపీ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఎంపీపీ కానీ అదేవిధంగా జెడ్పీటీసీగా చేసి హుస్నాబాద్ నియోజకవర్గానికి పేద ప్రజల వర్గాలకు చాలా మంది వర్గాలకు ఆయన చేసిన సహాయ సహకారాలు ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ఒక మంచి నాయకుడిని మేము పోగొట్టుకున్నామని చెప్పి ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కరసిహరి గారు వారు లేని లోటు టీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చని లోటు, వారు తీరని లోటు అని చెప్పి పార్టీకే తీరని లోటు అని చెప్పి మేము ఈ హుస్నాబాద్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. వారు అంచెలంచెలుగా ఎదిగే నాయకుడు. ఈరోజు వారు లేకపోవడం చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని అదేవిధంగా వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కర్రశ్రీహరి బాబు గారు మరణించారనే వార్త తెలవడం విభ్రాంతిని కల్పించింది. ఆయన ఆకస్మిక మరణానికి
హుజరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అందరూ బాధపడే పరిస్థితి వచ్చింది. కర్ర శ్రీహరి గారు అతని రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు పేద ప్రజల ప్రతి ఇంట్లో కర్ర శ్రీహరి గారి పేరు ఖచ్చితంగా వినబడుతుంది. ఎందుకంటే ఆయన ఇంటికి పోయినా కూడా, ఆయన ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నా కూడా ఎవరైనా కలిస్తే బండి కారు ఆపి చిన్న పిల్లలని చూడకుండా పెద్దోళ్ళని చూడకుండా బాబు బాగున్నారా, బాబు మంచిగా పిల్లలు బాగున్నారా, చదువుకుంటున్నావా అని అందరినీ పలకరించుకుంటూ పోయే ఒక మంచి నాయకుడు అతడు. ఇప్పుడు మన మధ్యలో లేనందుకు చాలా మన బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరలోటు. మన కేసీఆర్, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అతన్ని ప్రేమగా స్వాగతంగా పార్టీలోకి ఆహ్వానించాడు. భారీ ఎత్తున అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు భారీ ఎత్తున ఒక 5,000 మంది ప్రజలతోటి పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరికై అప్పరించి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు సేవలు అందించారు. ఇప్పుడు వారు లేని లోటు చాలా తీరని లోటు. వారి ప్రవిష్ట ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. నిన్న 13వ తారీఖు నాడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు కర్ర శ్రీహరి గారు చనిపోవడం అనే వార్త వినంగానే చాలా బాధ కలిగింది. వాస్తవంగా పేదల పెన్నిధిగా మంచి నియోజకవర్గంలో మంచి పేరున్న నాయకుడు, పేదల పక్షాన ఎన్నో సేవలు చేసి ఎన్నో రకాలుగా సింగిల్ విండో చైర్మన్ కావచ్చు, ఎంపీపీ, 2 సార్లు జెడ్పీటీసీగా కూడా వారు ప్రజలకు సేవలు అందించి పేదల పెన్నిధిగా ప్రజల్లో ఏ సమస్య వచ్చినా నేనున్నా అని నిలబడి ప్రజలకు సేవ ఇచ్చిన ఒక మంచి నాయకుడు. వారు ఈరోజు చనిపోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. నాయకులు కర్ర శ్రీహరి గారు నిన్నటి రోజున మరణించడం ఈ హుజరాబాద్ ప్రాంత నిజవర్గ ప్రాంతానికి ప్రజలు తీరం లోటుగా భావిస్తున్నాం. దాదాపు సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు రాజకీయాల నుండి ఎక్కడ సమస్య ఉన్నా కూడా పేద ప్రజలకు అండగా నిలబడ్డ నాయకుడు కర్ర శ్రీహరి గారు. అదేవిధంగా 40 సంవత్సరాల్లో అనేక ఒడుగుదొడుకులు కష్ట నష్టాలు ఓర్చుకొని ప్రజల మధ్య నిలబడి అనేక ప్రజల కోసం పదవున్నా లేకున్నా పోరాటం చేసిన నాయకుడు కర్ర శ్రీహరి గారు. కోడ మండలంలో జెడ్పీటీసీగా, ఎంపీపీగా, కోఆపరేటివ్గా, చైర్మన్గా పదవులు అలంకరించినారు. పదవి లేకపోయినా కూడా నిన్నటి వరకు ఆయన అనారోగ్యంతో కూడా ప్రజల కోసం తప్పించిన నాయకుడు కర్ర శ్రీహరి గారు. ఒక 4 రోజుల క్రితమే అనారోగ్యం గుండెపోటుతో హాస్పిటల్లో చేయడం జరిగింది. నిజంగా అలాంటి నాయకుడు మన ప్రాంతంలో పుట్టడం ఈ ప్రాంతం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఆనాడు ఇన్ని సౌకర్యాలు లేకున్నా కూడా, ఇంత అభివృద్ధి జరగకపోయినా కూడా, ఇంత పెద్ద నాయకత్వం లేకపోయినా కూడా లక్షలాది మంది కోసం పోరాటాలు చేసి ప్రాంత అభివృద్ధి కోసం చేసిన నాయకుడు కర్ర శ్రీహరి గారు. వారు తెలుగుదేశం నుంచి వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభించి బీజేపీలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కూడా బాధపడకుండా, భయపడకుండా, వెనుకతిరగకుండా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరి దాదాపు 10 సంవత్సరాల పైగా పార్టీలో సేవలు అందించి ప్రజలకు సేవలు అందించిన చరిత్ర ఉన్నది. అలాంటి నాయకుడిని ప్రజలు మర్చిపోరు, పార్టీ కూడా మర్చిపోరని చెప్పి భావిస్తున్నారు. ఎందుకోసం అంటే అనేక అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అయినారు. పేద ప్రజల కోసం తప్పించే నాయకుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో నిజాయితీగా పనిచేసిన నాయకుడు కర్ర శ్రీహరి గారు. పదవి ఎప్పుడు కూడా కావాలని కోరుకునే వ్యక్తి కాదు. ఎప్పుడు ప్రజలకు బాగు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు తోడుగా ఉండాలని చెప్పే నాయకుడు కర్ర శ్రీహరి గారు. అట్లాంటి నాయకుని ఈ ప్రజలు కోల్పోవడం, బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం. వారి ఆశయాలను తప్పకుండా మేము వాళ్ళ సేవలు చూసినాం కాబట్టి, వారి పని వారిని చూసినాం కాబట్టి వాళ్ళ ఆశయాల కోసం తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వారు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఎక్కడ సమస్యలో ఇప్పటి వరకు రావడం జరిగింది. ఏ కుటుంబానికి కొంత కష్టం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్న వ్యక్తి నాయకుడు. అట్లాంటి నాయకుడు కూడా ఇంటింటి కూడా పట్టుకోలే నాయకుడు. వారి నాయకత్వం కూడా చాలా మంది ఆకర్షితులై ఆయన మధ్యలో చాలా లీడర్షిప్ నాయకత్వం లక్షణాలు వచ్చిన చాలా మంది వాళ్ళు.
కరస్వామి గారు కూడా మా నాన్న మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఒక అభినవ సంబంధంతో 40 సంవత్సరాలు 34 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు చిన్న వయసులోనే వారి నాయకత్వం గురించి నాకు తెలుసు, వాళ్ళ పని గురించి నాకు తెలుసు. అందుకోసమే ఆయన ఏ పార్టీలు ఉన్నా కూడా మేము ఏ పార్టీలో కూడా ఆయన నాయకత్వాన్ని కానీ ఆయన అభిమానాన్ని మేము తప్పించేవాళ్ళం, ఆలోచించేవాళ్ళం, ఆయన కోసం ఆలోచించేవాళ్ళం. అట్లాంటి నాయకుడు కోల్పోవడం మాకు కూడా బాధాకరం. అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండగా అని చెప్పి తెలుస్తుంది. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.